తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఫోన్ ఫోన్ నాదే నాదే ఏంటి మమ్మీ ఎవడీడు? ఇప్పుడు మనం ట్రై చేసుకున్నాం. After a gap, boss is back. ఏం ఫోను ఏం ఫోను? హాట్స్టార్ ఆన్ చేసి గుర్తున్నాయి కదా నీకు అన్ని? ఏం గుర్తున్నాయి చెప్పు ఇంకా అప్పుడప్పుడు. ఏం గుర్తున్నాయి చెప్పు ఇంకా అప్పుడప్పుడు. ఓకే బ్రదర్, గుర్తుంటాయి. అంటే ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ ఇచ్చా. హే గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు అది అని చెప్పి నువ్వేమి చేసావు నేరం. ఇంట్రడక్షన్ ఇస్తా. హే గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 1318, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అని. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అని. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అని నేను ఇస్తా. హే గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 1318, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అని. తర్వాత ఫ్రీగా ఉండు ఇట్లా ముందరికి ఇట్లేమన్నా, ఫ్రీగా ఉండు ఇట్లా ముందరికి ఇట్లేమన్నా, ఫ్రీగా ఉండు. యాక్చువల్గా ఈరోజు వీడియో ఏంటంటే, నిన్న ఇండియా మ్యాచ్ గెలిచింది కదా, దాని గురించి షేర్ చేసుకోవడానికి మా ఫ్రెండ్ అయితే వచ్చాడు. తను ఇంట్రడ్యూస్ చేస్తావు ఒకసారి చూడండి అని చెప్పేసి నేను అనగానే, అంటే నువ్వు ఉన్నావు కానీ నేను కట్ చేసింటా, నువ్వు ఉంటావు అనే టైంకి ఆన్ చేస్తావు ఆన్ చేస్తావు. లేకపోతే నువ్వు లేసి వెళ్ళిపో చెప్తా, నువ్వు లేసి వెళ్ళిపో చెప్తా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మా ఫ్రెండ్ వస్తాడన్నప్పుడు వచ్చి ఇక్కడ కూర్చో సేమ్ ప్లేస్. అంతేలే, మళ్ళీ దాంట్లో పోను, మళ్ళీ దాంట్లో పోను. పొట్టోడికి దోలు తీరిపోయింది. జనరల్ గా క్రికెట్ టాపిక్ గురించి మాట్లాడాలి, మధ్యలో లేకుండా మధ్యలో జోకులు వేసుకోవాలి అంతే. ఏదైనా మాట్లాడితే నువ్వు కట్ చేసి పెడతావులే. హే గైస్, దిస్ ఇస్ మిస్టర్ పండు 1318, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే ఏమీ లేదు, నేను ఎంతమంది మ్యాచ్ చూస్తారు, ఇండియా జీతేగా అన్నారు, ఫైనల్లీ గెలిచింది. 2024 అండ్ 2025 ఎంత బెస్ట్ మూమెంట్స్ అంటే, ఎప్పుడో 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచారు, ధోని మనకి కప్పు తీసుకొని వచ్చి రిటైర్డ్ అయ్యి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాడు ఆ లెగసీని రోహిత్ శర్మ దాన్ని కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు T20 వరల్డ్ కప్ వచ్చింది అండ్ ప్లస్ మనకి ఛాంపియన్స్ ట్రోఫీ కూడా వచ్చింది. అండ్ ఈ రోజు నిన్న జరిగిన మ్యాచ్ గురించి, దాంట్లో కొన్ని మూమెంట్స్ గురించి, హైలైట్స్ గురించి మాట్లాడుకున్నాను. యాక్చువల్గా నేను ఒక్కడినే మాట్లాడితే మీకు బోర్ కొడుతుంది కదా, అందుకోసం నేను యాక్చువల్గా మా ఫ్రెండ్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. అంటే తనకు కూడా మంచి క్రికెట్ నాలెడ్జ్ ఉంది. అండ్ మీన్ చిన్నప్పటి నుంచి మంచి క్రికెట్ ఆడి అది ఇది చేసేవాడు చేస్తాం. మేమిద్దరం మా ఇద్దరు కన్వర్జేషన్లో క్రికెట్ గురించి, మీకు మంచి మూమెంట్స్ గురించి, మంచి హైలైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అండ్ మా కామెడీ కూడా, మా కన్వర్జేషన్ కూడా ఎలా ఉంటుందో మీరు కింద కామెంట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు వస్తాయి. అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మా ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేస్తాను, ఒకసారి చూద్దాం. హాయ్ గాయ్స్ అన్న, నన్ను హాయ్ గాయ్స్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. హాయ్ మిస్టర్ జోసఫ్. హాయ్ మిస్టర్ పండు. యా, మిస్టర్ పండు నైట్, మిస్టర్ మోక్షిత్. హాయ్. యా, ఫైన్. యాక్చువల్గా నిన్న మ్యాచ్ చూసావు కదా? నిన్న మధ్యాహ్నమే జరిగింది కదా లైవ్. చూసావా మ్యాచ్? చూసిన. ఎలా అనిపించింది? బాగానే ఆడినారు కానీ వాళ్ళు, అంటే నీకు ఇప్పుడు మన ఇండియా గెలిచింది అంటే ఎప్పుడో 2013లో మ్యాచ్ గెలిచింది. 2013 తర్వాత ఆఫ్టర్ 12 years తర్వాత మ్యాచ్ గెలిచడంలో నీ ఫీలింగ్ ఏంటి? అంటే యాక్చువల్గా నువ్వు విరాట్ కోహ్లీ ఫ్యాన్. యా, యాక్చువల్ నువ్వు విరాట్ కోహ్లీ ఫ్యాన్, నేను MS ధోని ఫ్యాన్. బట్ MS ధోని కెప్టెన్సీలో ఒక ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చింది, వరల్డ్ కప్ వచ్చింది, T20 వరల్డ్ కప్ వచ్చింది, ICC వచ్చింది, అన్నీ వచ్చాయి. బట్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఏమీ రాలేదని చాలామంది, చాలా బాధపడే వాళ్ళు ఉన్నారు, చాలామంది డిమోటివేట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. బట్ విరాట్ కోహ్లీ ఫేమ్ ఎక్కడ తగ్గదు. మనోడైతే విరాట్ కోహ్లీ చాలా 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 పెద్ద ఫ్యాన్. ఎంతమంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారు ఒకసారి కింద లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ మన విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఏం మాట్లాడతారు ఈరోజు మ్యాచ్ గురించి అంటే స్కోర్ ఇంపార్టెంట్ కాదు, నిన్న విరాట్ కోహ్లీ కొట్టిన స్కోర్ ఇంపార్టెంట్ కాదు, విన్ అయిన తర్వాత తనకి సపోర్ట్ దొరికింది వైఫ్ నుంచి. అంటే ఓడిపోయినప్పుడు ఎంత సపోర్ట్ ఇచ్చిందో, గెలిచిన తర్వాత కూడా అంతే సపోర్ట్ ఇచ్చింది. చూద్దాం మన జోసఫ్ మాటలలో ఏం మాట్లాడతాడు విరాట్ కోహ్లీ గురించి, రోహిత్ శర్మ గురించి. నిన్న రోహిత్ శర్మ మామూలు కొట్టలేదు, ఏదో
కొడతా ఉంటే పోతా ఉన్నాయి, అట్లా ఉంది న్యూజిలాండ్. మాట్లాడదాం చెప్పు జోసఫ్. మనం క్రికెట్లో నిన్న జరిగిన మ్యాచ్లో అనుకుంటే బాధాకరమైన విషయం ఏంటంటే విరాట్ కోహ్లీ యా ఒకటి నెంబర్కి అవుట్. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఫస్ట్ ఒకటికే, ఎందుకంటే అట్లా అవుట్ అయినందుకు ఇండియా గెలిచింది. ఏమిటండి మీరు మాట్లాడేది? విరాట్ కోహ్లీ గురించి ఒక విషయం మాట్లాడాలి. ఏంటి అంటే లైక్ తను ఎప్పుడు మ్యాచెస్ ఆడినా ఫస్ట్ స్టార్టింగ్ మ్యాచెస్లో మంచిగా ఆడతాడు. ఐ మీన్ పర్ఫార్మెన్స్ కానీ, సెంచరీస్ కానీ, లైక్ స్కోర్ కానీ, బిహేవియర్ కానీ మొత్తం బాగానే ఉంటుంది. ఫైనల్కి వచ్చేసరికి సమ్వేర్ ఐ డోంట్ నో ఎక్కడ ఏమవుతుంది అని చెప్పేసి ఫైనల్కి వచ్చేసరికి ఏ మ్యాచ్ చూసినా సరిగ్గా ఆడడు ఇన్ ద సెన్స్ అంటే ఆ ప్రెజర్ అట్లా ఉంటుంది. ఓకే, మనం కూడా అర్థం చేసుకోవాలి, ఆ ప్రెజర్ ఉంటుంది. సీనియర్ ప్లేయర్ అంటే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఈ టీమ్ ఇండియాకే మెయిన్ ఇంపార్టెంట్ ప్లేయర్ కాబట్టి కొంచెం ఆ టెన్షన్, ఆ స్ట్రగుల్ లేకపోతే ప్రెజర్ అనేది పడతా ఉంటుంది. అందుకోసం వాళ్ళు దానివల్ల ఇది అవుతారు. కానీ ఏం మాట్లాడేది వినండి. ఎప్పుడు మీరే కాదు మాట్లాడేది. జోకులు వేస్తా ఉన్నాం. ఆయన ఎందుకు అట్లా విరాట్ కోహ్లీ అంటున్నాడంటే ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, వాడి మీదనే పెట్టుకుంటారన్ని. ఓకే, పెట్టుకొని వాడు డిప్రెషన్ లోకి ఒకటికే ఉంటాయి. ఏం చేయాలి? మన జోసఫ్ చెప్పేది ఎట్లా ఉందంటే లైక్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, లైక్ వాళ్ళు కొడతారు అనుకుంటే వీడు కొట్టలేక అవుట్ అయినాడు. లైక్ విరాట్ కోహ్లీ కొడతాడు అని చెప్పేసి హోప్స్ పెట్టుకున్నారని చెప్పేసి కొట్టట్లేదని చెప్పేసి మన హోప్స్ చూసుకోకూడదు. మన జోసఫ్ అంటా ఉన్నాడు. లైక్ యాజ్ ఎ విరాట్ కోహ్లీ ఫ్యాన్ గానే చెప్తున్నాడు. ఏదో విరాట్ కోహ్లీని డౌన్ చేయాలని, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అనాలని కాదు. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్, ధోని ఫ్యాన్స్, రోహిత్ శర్మ ఫ్యాన్స్, ఇండియన్ ఫ్యాన్స్, మోరోవర్ మన నేషన్ ఫ్యాన్స్ అనే వాళ్ళందరూ ఈక్వల్లే, అందరు గొప్పోళ్ళే, ఎవరికి తక్కువేం కాదు. విరాట్ కోహ్లీ అనే పర్సన్ తన క్రికెట్ లైఫ్లో చాలా ప్రెషర్ ఉంటుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉంది, ప్లస్ క్రికెట్లో ఈ ఏజ్లో ఆ ఫిట్నెస్ పెట్టుకొని ఆడడం అంటే చాలా గ్రేట్ థింగ్ అసలు. అట్లాంటిది మనం ఒకటి కొట్టినాడనో, 0కి అవుట్ అయినాడు అని చెప్పేసి డిమోటివేట్ అయిపోయి, లేకపోతే మా ఫ్యాన్ విరాట్ అన్న కొట్టలేదు అని చెప్పేసి అట్లేం కాదు. మొత్తానికి ఇండియా విన్ అయ్యిందా లేదా? రోహిత్ శర్మ కెప్టెన్సీనా, విరాట్ కోహ్లీ కెప్టెన్ లేడా, విరాట్ కోహ్లీ కొట్టినాడా లేదా, రోహిత్ శర్మనే కొట్టినాడు అని చెప్పేసి ఎవడో చేసే రీల్స్కి మీరు రియాక్ట్ అవ్వద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, కప్పు వచ్చేది ఇండియాకి, అప్రిషియేషన్ వచ్చేది మొత్తం ఇండియన్ టీంకే. ఒక ప్లేయర్కే పర్టికులర్గా ఎవ్వరు ఇవ్వరు. అప్పుడు కూడా విరాట్ కోహ్లీ అయినప్పుడు విరాట్ కోహ్లీ నేను తీసిపడలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తను ఎన్ని సెంచరీస్. నేను చెప్పేది ఏంటంటే మిస్టర్ పండు గుర్తొస్తుంది నాకు. అవుట్ అయ్యాడు కానీ అప్పుడు అప్రిషియేషన్ రాలే. మరి నిజంగా రాలే ఇన్ ద సెన్స్ అంటే దొడ్డు కొట్టాడని, 2 కొట్టలేదని, రోహిత్ శర్మ 78 ఎన్నఫ్, అవన్నీ వద్దు. ఓకే, బట్ అనుకుంటే విరాట్ కోహ్లీ 200 300 అయినా కొట్టుకోవాలి. విరాట్ కోహ్లీ 200 అయినా కొట్టుకోవాలి కదా. విరాట్ కోహ్లీ 200 300 అయినా కొడతాడు. విరాట్ కోహ్లీ 200 300 కూడా కొడతాడంట. యాక్చువల్గా విరాట్ కోహ్లీ గురించి చెప్పాలంటే ఒకటే గాయస్, విరాట్ కోహ్లీ గేమ్ ప్లే, విరాట్ కోహ్లీ హార్డ్ వర్క్, విరాట్ కోహ్లీని ఇన్స్పిరేషన్ ఇవి తీసుకోండి. నేను విరాట్ కోహ్లీ లెక్క లైఫ్ స్టైల్ ఉండాలి, విరాట్ కోహ్లీ లెక్క బట్టలు వేసుకోవాలి, విరాట్ కోహ్లీ లెక్క హెయిర్ పెంచుకోవాలి, విరాట్ కోహ్లీ లెక్క గడ్డం పెంచుకోవాలంటే అది కుదరదు. ఒక మనిషికి ఒక రూపమే ఉంటుంది. ఆ మనిషి రూపం నాకు రావాలి అని నువ్వు ఆశించడం తప్పు. ఆ మనిషి లెక్క కష్టపడు, ఆ మనిషి లెక్క ఇన్స్పైర్ తీసుకో, ఆ మనిషి లైఫ్ స్టైల్ని నువ్వు తీసుకొని నువ్వు హార్డ్ వర్క్ చేయి. నువ్వు క్రికెటరే అవ్వాలని లేదు, నువ్వు బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, నువ్వు లేకపోతే పలానా జాబ్ తెచ్చుకోవచ్చు, లేకపోతే పలానా నువ్వు సొంతంగా ఏదో ఒక నీ ఐడియాస్ని బిల్డ్ చేయొచ్చు. ఒక మనిషిని ఇన్స్పైర్ తీసుకోవడం అంటే ఆ మనిషి లెక్కనే అవ్వాలని కాదు, ఆ మనిషి ఎంత కష్టపడినాడు, ఎంత ఏం చేశాడు అనేది ఇంపార్టెంట్. నువ్వు అలా అవ్వాలనే కాదు, నువ్వు ఆ స్థాయికి రావాలని అర్థం. అంతేగాని ఆ మనిషి లెక్కన బట్టలు వేసుకుంటా, విరాట్ కోహ్లీ లెక్కనే యో అవసరం లేదు. ఇప్పుడు రిషబ్ పంత్ యాటిట్యూడ్ ఒకటి ఉంటుంది, విరాట్ కోహ్లీ యాటిట్యూడ్ ఒకటి ఉంటుంది, ఎంఎస్ ధోని యాటిట్యూడ్ ఒకటి ఉంటుంది. అందరికీ సపరేట్ ఇండివిజువల్ మెంటాలిటీ ఉంటుంది. బట్ నీకు బెస్ట్ మూమెంట్ ఏంటి?
నెక్స్ట్ మూవీ అంటే లాస్ట్ ఇంకా జడేజా కొట్టినది కానీ నీకు పరిశీలిస్తున్నారు మన వాళ్ళు. యా బట్ ఇండియన్ టీంలో జరుగుతా ఉంది ఏంటంటే అంత పరిశీలన మన నేషన్ మొత్తంని ప్రౌడ్ చేసేలాగా గెలిపించారు. మొహమ్మద్ షమి హ్యాట్స్ ఆఫ్ ఇండియాకి అన్నప్పుడు టాస్ న్యూజిలాండ్ గెలిచింది. ఏంటంటే అంటే చాలా మంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసేటప్పుడు లైక్ రామ చిలకమ్మ ఈరోజు ఎవరు గెలుస్తారు అంటే న్యూజిలాండ్ గెలుస్తుంది అని చెప్పేసి చాలా వీడియోలు బయటకు వచ్చాయి అనమాట. చిలకమ్మ చెప్తుంది న్యూజిలాండ్ గెలుస్తుందని. న్యూజిలాండ్ గెలుస్తుంది. ఒక్క రీల్లో కూడా నేను ఇండియా గెలుస్తుందని చూడలే. నేను కూడా పర్సనల్గా చాలా మందికి చెప్పాను న్యూజిలాండే గెలుస్తుంది అంట. ఇట్లా చిలకమ్మ చెప్తా ఉంది కార్డు తీసి న్యూజిలాండ్ అని చెప్పేసి అట్లా నేను కూడా అనుకునేవాడిని. నేను ఏమో మేబీ మన వాళ్ళు మిస్టేక్ చేస్తారేమో లాస్ట్లో అని చెప్పేసి భయం అవుతా ఉండే కొంచెం. బట్ లాస్ట్కి అయితే ఎండ్ ఆఫ్ ది డే ఇండియా చుక్కలు చూపించింది న్యూజిలాండ్కి. సరే గైస్ వీల్ కంటిన్యూ. ఇండియా గెలిచింది. హోప్ అందరూ ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నా. చెప్పు బాయ్ చెప్పు బాయ్ గైస్ మిస్టర్ పండు నన్ను యా యాక్చువల్గా మిస్టర్ జోసెఫ్ అనే వ్యక్తి నా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి నాతో ఉన్నాడు. ఇప్పుడు కలుసుకున్నా ఇప్పుడు హోమ్ టౌన్కి వచ్చా కాబట్టి ఇలా తనతో వీడియో చేయడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎవరైనా కొత్తగా వీడియో చూస్తూ ఉంటే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఒపీనియన్ ఏంటి కింద చేయండి. అండ్ ఇంకా మేము ఏమన్నా మూమెంట్స్ మిస్ అయ్యింటే చెప్పండి. నెక్స్ట్ 2 ఇది పార్ట్ 2 కూడా ఉంటుంది. దీనికి పార్ట్ 2 ఏంటంటే మొత్తం కాంట్రవర్సీ ఫన్నీగా ఉంటుంది. రెడీగా ఉండండి. ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ. బాయ్ చెప్పురా. బాయ్ అయిపోయింది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.